మొన్న జరిగిన విచారణ అంటే 2 రోజులు 8వ తేదీ 9వ తేదీ విచారణ జరిగింది. సో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. పిటిషనర్లు ఈ 42% రిజర్వేషన్ జీవోని కొట్టేయాలి, నోటిఫికేషన్ మీద ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వాలి, ఎలక్షన్స్ ఈ రకంగా జరపొద్దు అని. సో ఇటువైపున ప్రభుత్వం తరపున అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, 42% అమలు చేయాలని వీళ్ళు వాదించారు. మొత్తానికి హైకోర్టు జీవో 9 మీద స్టే విధిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. మేము కారణాలు ఏంటి అనేది మళ్ళీ చెప్తామన్నారు. ఆ కారణాలు ఏంటి అనేది డీటెయిల్డ్గా నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పింది ఇందులో? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ను కూడా ఆపమని చెప్పిందా? మేము ఎలక్షన్ ప్రాసెస్లో జోక్యం చేసుకోలేదు కూడా, మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఎక్కడా ఆపలేదు అని చెప్పింది. అంటే మరి ఎలక్షన్లు జరుగుతాయా? అందరికి వెంటనే వచ్చే క్వశ్చన్ ఇదే కదా. మరి ఇమీడియట్గా ఎలక్షన్ జరుగుతాయా? ఎలక్షన్ నోటిఫికేషన్ మీద లేదు కదా అని అంటే జీవో 9 మీద స్టే ఉంది. జీవో 9 ఏం చెప్తున్నది? 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో అది. మరి ఆ జీవో స్టే ఉంటే మరి ఏ రకంగా ఎలక్షన్లకు వెళ్ళొచ్చు? పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళొచ్చు. ఎస్సీ ఎస్టీలకి పోను, మిగిలిన రిజర్వేషన్ ఎంత? 21, 23 ఎంత ఉంది కదా. ఆ రిజర్వేషన్ ప్రకారం మీరు కనుక ఎలక్షన్లకు ముందుకెళ్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది కోర్టు. సో సేమ్ నోటిఫికేషన్తో